ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. గ్రీకు పద అధ్యయనాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ప్రియులారా, ఈరోజు నేను ఒక గొప్ప గ్రీకు పదాన్ని గురించి వివరించబోతున్నాను. అదే అనేగ్లెటస్. సాధారణంగా ఒక వ్యక్తి మంచిగా జీవిస్తే మంచివాడు అంటాం. కానీ అనేగ్లెటస్ అనేది అంతకంటే ఉత్తమమైన పదం. దాని భావం ఏమిటంటే నిందారహితమైన జీవితం. అనగా కనీసం ఎవ్వరు కూడా మనలను వేలెత్తి చూపలేకపోవటం. దేవుడు మనలను అలాగు చేస్తానని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో వాగ్దానం చేస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ప్రియులారా, ఈ వచనములో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని దేవుడు నిరపరాధులై ఉండునట్లు స్థిరపరుస్తాడు అని చెబుతున్నాడు. నిరపరాధులు అనే ఈ పదానికి గ్రీకు భాషలో అనేగ్లెటస్ అనే పదాన్ని వాడారు. దేవుడు మనలను పిలిచిన పిలుపు అనేగ్లెటస్ కొరకే. అనేగ్లెటస్ అంటే ఇంట్లో ఒకలా బయట ఒకలా ఉండటం కాదు. రహస్యంగా పాపం చేస్తూ బహిరంగంగా పరిశుద్ధంగా ఉండటం కాదు. మాటల్లో, క్రియలలో, లోపల బయట పరిశుద్ధంగా ఉండటమే అనేగ్లెటస్ జీవితం. ఇలాంటి జీవితాన్నే దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. క్రొత్త నిబంధనలో ఈ అనేగ్లెటస్ అనే పదం 5 సార్లు కనబడుతుంది. మొదటిసారి మనము చదువుకున్న లేఖన భాగంలోను, రెండవసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, మూడవది తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, నాలుగవది తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, ఐదవదిగా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములోనూ ఈ పదము ప్రస్తావించబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోను, కొలస్సీలకు రాసిన పత్రికలోను సంఘమును దేవుడు నిందారహితంగా నిలవబెడతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే తిమోతికి రాసిన పత్రికలోను, తీతుకు రాసిన పత్రికలోను దేవుని సేవ చేసేవారు లేక అధ్యక్షులుగా ఉండేవారు నిందారహితంగా ఉండాలని పౌలు సూచిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన దేవుడు మనలను నిందారహితులుగా జీవించమని కోరుతూ ఉన్నాడు. ఈ అనేగ్లెటస్ అనే పదానికి సమానమైన పదమే ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. అదే తమిం, అనగా నిందారహితంగా జీవించుట. దేవుడు అబ్రాహాముతో నీవు నిందారహితంగా జీవించు అని చెప్పాడు. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుడు అబ్రాహామునకు 17వ అధ్యాయములో ఈ సూచన చేశాడు. 21వ అధ్యాయములో దేవుడు అబ్రాహామునకు సంతానాన్ని ఇచ్చాడు. ఈ 17 నుండి 21వ అధ్యాయం వరకు, అనగా 4 అధ్యాయాలలో అబ్రాహాము యొక్క నిందారహితమైన జీవితాన్ని మనం చూస్తాం. సొదొమ గొమొర్రాలపై అగ్ని గంధకాలు కురుస్తాయని దేవుడు చెప్పినప్పుడు తన నుండి దూరమైపోయిన లోతు యొక్క క్షేమము కొరకు ప్రార్థించి అబ్రాహాము నిందారహితంగా జీవించాడు. దేవదూతలు తన ఇంటిని దర్శించినప్పుడు వారికి చక్కటి ఆతిథ్యాన్నిచ్చి దేవుని యొక్క సేవకుల విషయములో అబ్రాహాము నిందారహితంగా జీవించాడు. ఇక 20వ అధ్యాయంలో తన భార్యను అబీమెలెకు ఎత్తుకుపోయినప్పుడు కూడా అబీమెలెకు కంటే బలమైన అబ్రాహాము లేదా సైనిక సామర్థ్యం కలిగిన అబ్రాహాము అబీమెలెకుపై దాడి చేయకుండా ఆ విషయాన్ని దేవుడికి అప్పగించి నిందారహితంగా జీవించాడు. ఈ విధంగా అబ్రాహాము నిందారహితంగా జీవించటం ద్వారా దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు నీ కుటుంబ బాధ్యతల విషయంలో నిందారహితంగా జీవిస్తున్నావా? నీతో విరోధం పెట్టుకున్న వారితో క్రీస్తు మనస్సును కలిగి క్షమించి నిందారహితంగా జీవిస్తున్నావా? అబ్రాహాము లోతు విషయంలో నిందారహితంగా జీవించాడు. అతడు చచ్చిపోవాలని కోరలేదు, అతన్ని చెరలో నుండి విడిపించాడు. అలాగే అగ్ని గంధకముల నుండి తప్పించమని దేవుణ్ణి ప్రతిమాలాడు. అబ్రాహాము ఆ విధంగా నిందారహితంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈరోజు అనేక మంది దేవుడు చేసిన వాగ్దానాలు మా జీవితంలో నెరవేరలేదని నిందిస్తున్నారు. మొదట మనము నిందారహితంగా జీవించినప్పుడు దేవుడు తన వాగ్దానాల విషయంలో నమ్మకంగా ఉంటాడు. నీవు నిందారహితంగా జీవించు వరకు దేవుడు ఒకవేళ వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఉంటున్నాడేమో ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. అనేగ్లెటస్ అనే పదము ద్వారా నిందారహితమైన జీవితాన్ని జీవించాలని మీరు మాకు తెలియచేశారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ వారి దైనందిన జీవితంలో నిందారహితంగా జీవించి నీ వాగ్దానాలను స్వతంత్రించు కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.